ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ ఉదయము మీరు మాట వినడము యాదృచ్ఛికము కాదు. నిన్న రాత్రి మీరు ఎంతగా ఏడ్చారో దేవునికి తెలుసు. మీ హృదయములో ఎవరికి చెప్పలేని బాధ ఏదైనా ఉంటే అది దేవునికి తెలుసు. మీ చేతిలో పరిష్కారము కనిపించకపోయినా, మీ ముందు మార్గము మూసుకుపోయినట్టు అనిపించినా, ఈ ఉదయం దేవుడు మీతో ఒక మాట సెలవిస్తున్నాడు. నీవు చూడలేనిది నేను చూస్తున్నాను. నీవు చేయలేనిది నేను చేయగలను. నీకు అసాధ్యమైనది నాకు అసాధ్యము కాదు అని. ప్రియమైన నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు వాగ్దానముకి ప్రేమతో మీ అందరికీ ఈ నూతన దినపు స్వాగతాన్ని, శుభాలను తెలియజేస్తున్నాను. మీరు ఈ ఉదయము ఎక్కడ నుండి ఈ సందేశాన్ని వింటున్నా, భారతదేశంలో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, గల్ఫ్ దేశాల్లో ఉన్న, అమెరికాలో ఉన్న, విదేశాల్లో ఒంటరిగా ఉన్నా, మీ ఇంట్లో కూర్చొని వింటున్నా, ఆస్పత్రి పడక మీద వింటున్నా, పనికి వెళ్లే ముందు వింటున్నా, దేవుడు మీ దగ్గరే ఉన్నాడు. ఈరోజు మనము లూకా సువార్త మొదటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయము ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందుంచుతుంది. ఒక వృద్ధ దంపతుల జీవితంలో ఆశ తిరిగి వచ్చింది. ఒక కన్యక జీవితంలో దేవుని అద్భుత ప్రణాళిక ప్రారంభమైంది. ఒక మూగబడిన యాజకుని నోటి నుండి మళ్ళీ స్తుతి ప్రవహించింది. ఒక ఇంటిలో నిరీక్షణ ఆనందంగా మారింది. అందుకే ఈ ఉదయం ముందుగా మీ నోటితో ఈ విశ్వాసాన్ని ప్రకటించండి. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు. నా పరిస్థితి నా భవిష్యత్తును నిర్ణయించదు. దేవుడే నా భవిష్యత్తును నిర్ణయిస్తాడు. నాకు అసాధ్యంగా కనిపించేది దేవునికి అసాధ్యము కాదు. నా ఇంటిపై దేవుని కృప ఉంది. నా కుటుంబంపై దేవుని చేయి ఉంది. ఈరోజు నేను భయముతో కాదు, విశ్వాసముతో నడుస్తాను. ఒక్కసారి ప్రియులారా, మీ హృదయములో చెప్పుకోండి. ప్రభువా, ఈరోజు నా జీవితంలో నీ మాట నెరవేరనివ్వు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు ఈ సందేశము ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయము దేవుని వాక్యముతో మీ రోజును ప్రారంభించడం ఒక అలవాటు మాత్రమే కాదు, అది మీ ఆత్మకు ఆహారము కూడా. ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ నూతన ఉదయానికై మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, మేము కళ్ళు తెరిచింది మా బలముతో కాదు, నీ కృపతో. ఈరోజు మా ముందున్న మార్గము మాకు తెలియదు, కాని ఆ మార్గమంతా నీకు తెలుసు. ప్రభువా, నిన్నటి కన్నీళ్లను ఈ ఉదయం ఆశగా మార్చండి. నిన్నటి పరాజయాలను ఈరోజు పాఠాలనుగా మార్చండి. భయముతో కొట్టుకుంటున్న హృదయానికి నీ సమాధానాన్ని దయచేయండి. ఎవరో ఒకరు ఈ ప్రార్థన వింటూ నా సమస్యకు ఇక పరిష్కారం లేదు అని అనుకుంటున్నారు. ప్రభువా, వారికి లూకా సువార్త మొదటి అధ్యాయం 37వ వచనములో ఉన్న సత్యాన్ని గుర్తు చేయండి. ఎవరో ఒకరు అప్పుల భారముతో ఉన్నారు. ఎవరో ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరో ఆస్పత్రి నివేదిక కోసము భయపడుతున్నారు. ఎవరో కుటుంబంలో శాంతి కోసం ఏడుస్తున్నారు. ఎవరో విదేశంలో ఒంటరిగా ఉన్నారు. ఎవరో తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తండ్రి, ఈ ఉదయం వారందరికీ ఒకే మాటను వినిపించండి, భయపడకు అని. అయ్యా, మా కళ్ళు పరిస్థితుల మీద నుండి నీ మీదకు తిరిగేలా చేయండి. మా హృదయాలు సందేహము నుండి విశ్వాసానికి మారేలా చేయమని, ఈరోజు మా ప్రతి అడుగును నడిపించమని యేసు మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, గుర్తుంచుకోండి, దేవుని చేతిలో ఉన్న ఉదయం ఎప్పుడూ వ్యర్థమైన ఉదయము కాదు. ఈరోజు మన ప్రధాన వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనములో ఉంది. దేవుని చిత్తము చొప్పున
మొదటి అధ్యాయము 37 ఉంది. దేవుని వలన అసాధ్యమైనదేదియూ లేదు. ఈ యొక్క వాక్యము మీ ఈరోజు మొత్తాన్ని మార్చగలదు. ఇక్కడ దేవుని వలన అనే మాటను ముందుగా గమనించండి. మన శక్తి వల్ల కాదు, మన తెలివి వల్ల కాదు, మన పరిచయాల వల్ల కాదు, మన ఆస్తి వల్ల కాదు, మన గత విజయాల వల్ల కూడా కాదు. కానీ దేవుని వలన సాధ్యం. అంటే మన సామర్థ్యము ముగిసే చోట దేవుని సామర్థ్యము మొదలవుతుంది. తర్వాత అసాధ్యమైనదేదియూ లేదు అని సెలవిస్తుంది. ఇది ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పే మాట కాదు. ఇది మనకు నచ్చిన ప్రతిదీ దేవుడు చేస్తాడని చెప్పడము కాదు. దేవుని చిత్తానికి అనుగుణంగా ఆయన వాగ్దానము చేసినది మనుషులకు అసాధ్యంగా కనిపించిన ఆయనకు సాధ్యమే అని ప్రకటించే విశ్వాసవాక్యము. ఇది ఏ సందర్భంలో చెప్పబడింది అని మనం ఈరోజు ఆలోచన చేసినట్టయితే, నజరేతు అనే చిన్న పట్టణములో మరియా అనే యవనస్తురాలు ఉంది. ఆమె సాధారణమైన కుటుంబానికి చెందినది. ఆమెకు గొప్ప సామాజిక స్థానము లేదు, రాజభవనము లేదు. మానవ దృష్టిలో ఆమె భవిష్యత్తు సాధారణంగానే కనిపించింది. కానీ ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టిలో ఆమె జీవితము ఒక గొప్ప ఉద్దేశాన్ని మోస్తుంది. గాబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమె కుమారుణ్ణి కనబోతుందని, ఆమె కుమారుడు మహోన్నతుని కుమారుడని ప్రకటించాడు. మరియకు అది అర్థం కాని విషయము. అందుకే ఆమె అడిగింది, ఇది ఎలా జరుగుతుంది అని. ఆ ప్రశ్నలో అవిశ్వాసం మాత్రమే లేదు, ఆశ్చర్యముంది. మనుషులకు సాధ్యము కాని విషయము దేవుని ప్రణాళికలో ఎలా సాధ్యమవుతుందో ఆమెకు తెలియదు. అప్పుడు దూత ఆమెకు ఎలిజబెత్ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. వృద్ధాప్యములో ఉన్న ఎలిజబెత్ కూడా గర్భవతిగా ఉంది అని. తర్వాత ఆకాశము నుండి వచ్చిన మహత్తరమైన సత్యము, దేవుని వలన అసాధ్యమైనది ఏదియూ లేదు అని. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. జకర్యా మరియు ఎలిజబెత్ సంవత్సరాలుగా ప్రార్థించారు. కాలము గడిచింది, వయస్సు పెరిగింది, ఆశ తగ్గిపోయి ఉండొచ్చు. కాని దేవుడు వారి ప్రార్థనను మర్చిపోలేదు. మరియ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక వెంటనే అర్థము కాలేదు. ఆమెకు ముందున్నది సులభమైన మార్గము కాదు. అయినప్పటికీ ఆమె చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అదే విశ్వాసము. విశ్వాసమంటే అన్నీ అర్థమైన తరువాత దేవునికి అవును అని చెప్పడము కాదు, కాని అన్నీ అర్థము కాకపోయినా దేవునిని నమ్మి అవును అని చెప్పడం. లూకా ఈ సువార్తను క్రమంగా పరిశోధనతో ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా థియోఫిలాకు వ్రాశాడు. మొదటి అధ్యాయము ప్రారంభము నుంచే మనకొక విషయము తెలుస్తుంది. దేవుని కార్యాలు కల్పిత కథలు కావు, ఆయన చరిత్రలో పనిచేసిన దేవుడని. జకర్యా ఒక యాజకుడు, ఎలిజబెత్ కూడా యాజక వంశానికి చెందినది. వారు నీతిమంతులుగా జీవించినప్పటికీ వారి జీవితంలో ఒక బాధ ఉంది. వారికి సంతానము లేదు. ఎంత విచిత్రము కదా! దేవుని సేవలో ఉన్న కుటుంబము, కాని వారి ఇంట్లో ఒక నిరాశ. దేవునిని ప్రేమించే మనిషి, కాని అతని ప్రార్థనకు ఇంకా సమాధానం రాలేదు. ఇది మీకు ఓదార్పు కాదా? ప్రార్థనకు ఆలస్యమంటే దేవుని నిరాకరణ కాదు. జకర్యా ప్రార్థన విన్న దేవుడు సరైన సమయంలో సమాధానమిచ్చాడు. కీర్తనకర్త సెలవిస్తున్నాడు, యెహోవా కొరకై కనిపెట్టుము, ధైర్యంగా ఉండుము అని. యెషయా సెలవిస్తున్నాడు, యెహోవాను ఆశ్రయించువారు నూతన బలము పొందుదురు అని. పౌలు చెబుతున్నాడు, దేవుడు మనం అడుగు వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయగలడు అని. 3 వచనాలు, కాని ఒకే సత్యము. దేవుడు ఆలస్యము చేయవచ్చు, కాని మర్చిపోడు. దేవుడు నిశ్శబ్దంగా ఉండవచ్చు, కాని నిష్క్రియగా ఉండడు. దేవుడు నీకు కనిపించకపోవచ్చు, కాని నీ జీవితంలో పని చేయకుండా ఉండడు. ఇదే ఈరోజు
నీకు దేవుని వాగ్దానము. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలోనికి తీసుకుందాం. మీరు ఉద్యోగము కోసము ఎన్నో నెలలుగా ప్రయత్నిస్తున్నారా? దరఖాస్తులు పంపుతున్నారు. సమాధానాలు రావడం లేదు. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది అని. మీలో మీరు నాలో ఏదైనా లోపముందా అని ఆలోచిస్తున్నారా? ఈ ఉదయం దేవుడు మీ విలువను మీ ఉద్యోగముతో కొలవడం లేదని గుర్తుంచుకోండి. మీకు ఒక తలుపు మూసుకుపోవడము దేవుని ప్రణాళిక ముగిసిందని కాదు. కొన్నిసార్లు మనము కోరుకున్న తలుపు మూసివేయబడటము దేవుని శిక్ష కాదు. మనము చూడలేని ప్రమాదము నుండి ఆయన రక్షణ కావచ్చు. కొన్నిసార్లు ఒక ఆలస్యము మరింత మంచి సమయానికి దేవుడు చేస్తున్న సిద్ధత కావచ్చు. నీ దరఖాస్తుకు సమాధానము రాకపోయినా దేవుని సింహాసనం ముందు నీ ప్రార్థన చేరింది. ఆర్థిక సమస్యలతో ఉన్నవారా మీరు? అయితే మీతో కూడా ఈ మాట చెబుతున్నాను. అప్పులు పెరిగిపోయి ఆదాయం సరిపోవడం లేదు. ఒక అప్పు తీరడానికి మరొక అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది. రాత్రి పడుకున్న మనసులో లెక్కలే తిరుగుతున్నాయి. ఇదెప్పుడు ముగుస్తుంది అని మీ హృదయము మిమ్మల్ని అడుగుతుంది కదా. లూకా 1 అధ్యాయము చెబుతుంది, దేవుడు అసాధ్యమైన పరిస్థితులలో కూడా మార్గాన్ని చూపగలడు. అయితే విశ్వాసమంటే బాధ్యతలను వదిలివేయడము కాదు, దేవునిపై నమ్మకముంచి జ్ఞానముతో అడుగులు వేయడం, అనవసరమైన ఖర్చులను తగ్గించడం, నిజాయితీగా పనిచేయడం, సరైన సలహా తీసుకోవడం, ప్రార్థించడం, మరియు ఫలితము కోసము దేవునిపై ఆధారపడటం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అద్భుతము చేయగలడు. కానీ ఆ అద్భుతం మన చేతుల్లోకి వచ్చిన ఒక చిన్న అవకాశముతో ప్రారంభమవుతుంది. ఒక రైతు విత్తనం వేస్తాడు. ఆ రోజు నేలను చూస్తే పంట కనిపించదు, విత్తనము కనిపించదు, ఫలితము కనిపించదు. కానీ అతను నీరు పోస్తాడు, ఎదురు చూస్తాడు. ఎందుకంటే నేల క్రింద తనకు కనిపించని పని జరుగుతుందని అతనికి తెలుసు. నీ ప్రార్థన కూడా అలాగే ఉండవచ్చు. నీవు ఫలితాన్ని చూడకపోయినా దేవుడు పని చేయకపోతున్నాడని అనుకోకు. కుటుంబ కలహాలతో ఈరోజు మీరున్నారా? మీ ఇంట్లో మాటలు తగ్గిపోయాయా? భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నారా? పిల్లలు మీ మాట వినడం లేదా? సంవత్సరాలుగా పేరుకుపోయిన అపార్థాలు గొడవలుగా మారాయా? ఎలిజబెత్ ఇంట్లోకి మరియ ప్రవేశించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మరియ స్వరము వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో కదిలాడు. ఒకింటికి దేవుని సన్నిధి వచ్చినప్పుడు వాతావరణం అంతా మారిపోతుంది. మీరు ఈరోజు మొదటి అడుగు వేయండి. నన్ను క్షమించు అని చెప్పాల్సి వస్తే చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సి వస్తే చెప్పండి. ప్రార్థనతో ప్రారంభించండి. మీరెప్పుడు గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సంబంధాన్ని కాపాడుకోవడానికి మన అహంకారాన్ని ఓడించాలి. నీ ఇంటికి దేవుని సమాధానము రావాలని కోరుకుంటే ముందుగా నీ హృదయంలో ఆయనకు స్థానమివ్వు. ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు డాక్టర్ చెప్పిన మాటలు మీ మనస్సును భయపెట్టాయా? దీర్ఘకాలిక వ్యాధితో సంవత్సరాలుగా పోరాడుతున్నారా? మందులు, పరీక్షలు, ఆస్పత్రులు మీ జీవితంలో భాగమయ్యాయా? ఈ మాటను జాగ్రత్తగా వినండి. దేవుని వలన అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే వైద్య చికిత్స అవసరము లేదని కాదు. దేవుడు వైద్యులను కూడా ఉపయోగించగలడు, మందులను కూడా ఉపయోగించగలడు, చికిత్సను కూడా ఉపయోగించగలడు. అదే సమయంలో మన హృదయానికి శాంతిని ఇవ్వగలడు. మీ ఆరోగ్యము గురించి ప్రార్థిస్తూ, వైద్యుల సలహాలను గౌరవిస్తూ దేవునిపై విశ్వాసం ఉంచండి. మీ శరీరము బలహీనముగా ఉన్నా మీ ఆత్మ బలహీనపడవలసిన అవసరం లేదు. మీ శరీరానికి నొప్పి ఉండవచ్చు, కానీ నీ ఆశ చనిపోవలసిన అవసరం లేదు. విదేశాల్లో ఉన్నవారా మీరు? మీ కుటుంబము దూరములో ఉంది. పండుగ వచ్చినప్పుడు ఇంటి జ్ఞాపకము వస్తుంది. తల్లి స్వరము వినాలని ఉంటుంది. తండ్రి పక్కలో కూర్చోవాలని ఉంటుంది. పిల్లల ఎదుగుదలను తెరపై చూస్తూ
బాధపడుతుంటారు. ఈ ఉదయము ఒక్క మాట గుర్తుంచుకోండి. దూరము దేవునికి అడ్డంకి కాదు. మీరెక్కడ ఉన్నా దేవుని సన్నిధి అక్కడే మీతోనే ఉంటుంది. మీరు విద్యార్థులా? పరీక్షలు దగ్గర పడ్డాయా? చదివినది గుర్తుండడం లేదా? ఇతరులతో పోల్చుకుంటూ మీలో మీరు ఓడిపోతున్నారా? మీ మార్కులు మీ విలువ కాదు. మీరు ఒక పరీక్షలో విఫలమైతే మీరు మీ జీవితంలో విఫలమైన వారు కాదు. దేవుని చేతిలో మీ జీవితము ఒక పరీక్ష ఫలితముతో ముగియదు. ఒక తలుపు మూసుకుపోయినంత మాత్రాన దేవుడు మీకోసము నిర్మించిన భవనం మొత్తము మూసుకుపోదు. భవిష్యత్తు గురించి భయపడుతున్నవారా? రేపేమవుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుందా? మరియకు కూడా రేపు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆమెకొక విషయము తెలుసు. దేవుడు తనతో ఉన్నాడు అని. అంతే చాలు. మనకు మొత్తము పటము అవసరం లేదు. తదుపరి అడుగు కనిపిస్తే చాలు. రాత్రి చీకటిలో కారు నడిపేటప్పుడు హెడ్లైట్ మొత్తము రహదారిని చూపించదు. కొంత దూరం మాత్రమే చూపిస్తుంది. అయినా డ్రైవర్ ముందుకు వెళతాడు. ఎందుకంటే తదుపరి దూరము కనిపించకపోయినా తదుపరి అడుగుకు సరిపడ వెలుగు ఉంది. అలాగే దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. ఈ రోజు కోసము కావలసిన కృపను ఈ రోజే ఇస్తాడు. ఒంటరిగా ఉన్నవారు మీ ఫోన్లో ఎన్నో పరిచయాలు ఉండవచ్చు. కానీ మీ హృదయాన్ని నిజముగా అర్థము చేసుకునే వ్యక్తి లేకపోవచ్చు. ఈ ఉదయం దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ఒంటరివి కాదు అని. ఎలిజబెత్ గర్భములో దేవుని వాగ్దానము పెరుగుతున్నప్పుడు ఆమె కూడా తన జీవితంలోని బాధను మోసింది. కాని దేవుడు ఆమెను ఒకరోజు మరొక స్త్రీతో కలిపాడు. వారి కలయికలో ఆనందము పుట్టింది. కొన్నిసార్లు దేవుడు మీ సమస్యను వెంటనే తొలగించాడు. కాని మీ సమస్య మధ్యలో మిమ్మల్ని నిలబెట్టే ఒక మనిషిని పంపిస్తాడు. అందుకే ఈరోజు ఎవరికో ఒకరు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా దేవుని సమాధానముగా ఉండండి. ఎవరినైనా ప్రోత్సహించండి, ఎవరినైనా క్షమించండి. ఎవరైనా బాధలో ఉంటే వారి కోసము ప్రార్థించండి. ఎందుకంటే దేవుని వాగ్దానము మనకు మాత్రమే కాదు, మన ద్వారా మరొకరి జీవితానికి చేరుకోవడానికి కూడా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒక హృదయాన్ని స్పర్శించేటటువంటి ఒక నిజమైనటువంటి సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న పట్టణంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తండ్రి చిన్న వ్యాపారము చేసేవాడు. వ్యాపారము బాగానే సాగేది. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, తల్లిదండ్రుల అవసరాలన్నీ కూడా క్రమముగా జరిగేవి. కానీ ఒక సంవత్సరము కరోనా వచ్చింది. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వ్యాపారము దెబ్బతింది. అప్పులు పెరిగాయి. వచ్చిన డబ్బంతా అప్పులకే వెళ్ళిపోయింది. ఇంట్లో నవ్వులు, ఆనందము తగ్గిపోయింది. ఆ తండ్రి ప్రతి రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చునేవాడు. భార్యకు ధైర్యం చెప్పేవాడు, అమ్మా అన్నీ బాగుపడతాయని. కాని అతని అంతరంగంలో మాత్రము భయం. ఒక రాత్రి అతను ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, దేవా, నేనిక చేయలేను. నా దగ్గర మార్గము లేదు. అది ఓటమి ప్రార్థనలా అనిపించింది. కాని ఆ రాత్రే అతను పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచాడు. లూకా సువార్త 1వ అధ్యాయము అతని కళ్ళ ముందుకు వచ్చింది. అతని కళ్ళు సరిగ్గా 37వ వచనం మీద ఆగిపోయాయి. దేవుని వలన అసాధ్యమైనదేమీయూ లేదు. అతను ఆ వచనాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు. ఆ తర్వాత ఒక విషయాన్ని గ్రహించాడు. దేవా, నేను నా సమస్యను మాత్రమే చూస్తున్నాను, కాని నీవు నా భవిష్యత్తును చూస్తున్నావని. అతను మరుసటి రోజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అద్భుతము కోసము కేవలం ఎదురు చూడకుండా దేవుని మీద నమ్మకముతో తనకు తెలిసిన పనిని మరింత క్రమశిక్షణతో ప్రారంభించాడు. అనవసరమైన ఖర్చులను తగ్గించాడు. అప్పిచ్చిన వారితో నిజాయితీగా మాట్లాడాడు. కొత్త అవకాశాల కోసం ప్రయత్నించాడు. ప్రతి ఉదయము ప్రార్థించసాగాడు. కొన్ని వారాల్లోనే ఒక చిన్న అవకాశం వచ్చింది. అతను మొదట చిన్నదిగా భావించిన ఆ అవకాశము క్రమముగా ఆదాయానికి మార్గమైంది. అదొక రాత్రిలో వచ్చిన సంపద కాదు, అది దేవుడు తెరిచిన చిన్న తలుపు. ఆ తలుపు ద్వారా వచ్చిన అవకాశాన్ని విశ్వాసముతో ఉపయోగించడముతో పరిస్థితులు క్రమంగా మారాయి. కొన్ని మాసాల తర్వాత
అతను తన అప్పులను ఒక్కొక్కటిగా తీర్చడం ప్రారంభించాడు. ఒకరోజు అదే ఇంట్లో కుటుంబము కలిసి కూర్చుంది. పిల్లలు నవ్వుతున్నారు. భార్య ప్రశాంతంగా ఉంది. తండ్రి మాత్రము నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అతని సమస్య ఒక్క రోజులో మాయమవ్వలేదు. కానీ అతని భయము ఒక్క రోజులో మారిపోయింది. అతను ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. దేవుడు ఎప్పుడూ మనం ఊహించిన విధముగా అద్భుతము చేయడు, కానీ మనము ఊహించలేని మార్గములో అద్భుతానికి తలుపు తెరుస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, బహుశా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా ఈ కథలో మీ జీవితాన్ని చూస్తున్నారా? మీరు కూడా నా దగ్గర మార్గము లేదు అని అనుకుంటున్నారా? అయితే ఈ ఉదయం మీకు ఒక సవాలు. ఈరోజు మీ సమస్యను 10 నిమిషాలు ఆలోచించడం తగ్గించి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. భయముతో మాట్లాడే మాటలను తగ్గించి విశ్వాసముతో మాట్లాడే మాటలను పెంచుకోండి. ఏమవుతుందో అనే ప్రశ్నకు బదులుగా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పండి. మరియకు భవిష్యత్తు తెలియదు. జకర్యాకు ఎప్పుడు సమాధానము వస్తుందో తెలియదు. ఎలిజబెత్కు తన నిరీక్షణ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. నీకు తెలియని రేపు దేవునికి తెలిసిన రేపు. అందుకే భయపడకు. నీ కథ ఇంకా ముగియలేదు. నీ ప్రార్థన ఇంకా ముగియలేదు. నీ ఆశ ఇంకా ముగియలేదు. నీ మీద దేవుని ఉద్దేశము ఇంకా ముగియలేదు. నువ్వు చూస్తున్న చివరి పేజీ దేవుడు రాసిన చివరి పేజీ కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసముతో ముందడుగు వేయి. అదే విశ్వాసముతో ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు వీలైతే మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి యేసు క్రీస్తు నామములో ఈ ఉదయము నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. దేవుని వలన అసాధ్యమైనదేమీయూ లేదు అనే వాక్యము ఈరోజు వారి హృదయాల్లో సజీవమైన విశ్వాసముగా మారునుగాక. అయా, ఆర్థిక సమస్యలతో ఉన్న కుటుంబాలపై నీ కృపను ఉంచమని వేడుకుంటున్నాను. అప్పుల భారముతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు సరైన మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. ఉద్యోగము కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన తలుపులను తెరవండి. వారి అర్హతలకు తగిన అవకాశాలను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని నీ కృపలో దాచండి. ఆసుపత్రుల్లో ఉన్న వారిని బలపరచండి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి ప్రతిరోజు నూతన ధైర్యాన్ని ఇవ్వండి. వైద్యులను జ్ఞానముతో నడిపించండి. చికిత్సలకు సహకరించే కృపను దయచేసి వారి కుటుంబ సభ్యులకు సహనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అయా, భయముతో ఆరోగ్య నివేదికల కోసము ఎదురు చూస్తున్న వారికి నీ సమాధానాన్ని దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను పునరుద్ధరించండి. సంవత్సరాలుగా పేరుకుపోయిన అపార్థాలను తొలగించి క్షమించలేని హృదయాలకు క్షమించే కృపను దయచేసి విడిపోయిన కుటుంబాలలో సంభాషణకు తలుపులను తెరుమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురుచూస్తున్న వారికి నీ చిత్తానుసారమైన మార్గ దర్శకత్వాన్ని చూపించమని వేడుకుంటున్నాను. పిల్లలని చేతిలో ఉంచుతున్నాను. వారి విద్యను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడమని వేడుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలను ప్రేమతో, జ్ఞానముతో పెంచే కృపను దయచేయండి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. వారికి జ్ఞానాన్ని దయచేయండి. ఒంటరితనములో తోడుగా ఉండి ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కాపాడి వారి చదువులో కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాను. కుటుంబ పోషణ కొరకు విదేశాల్లో పనిచేస్తున్న వారిని కాపాడండి. వారి ప్రయాణాలను కాపాడండి. వారి ఉద్యోగాలను స్థిరపరిచి కుటుంబాల నుండి దూరముగా ఉన్న వారికి నీ సన్నిధిని అనుభవింపజేయండి. రైతులను ఆశీర్వదించండి. వారి పొలాలను కాపాడండి. వాతావరణ పరిస్థితుల్లో నీ కృపను చూపించండి. వారి శ్రమకు తగిన ఫలాన్ని ప్రసాదించి వారి కుటుంబాలపై నీ సమాధానాన్ని ఉంచమని వేడుకుంటున్నాను. సైనికులను కాపాడండి. వారి విధుల్లో రక్షణను కల్పించండి. వారి కుటుంబాలను బలపరచండి. దేశ భద్రత కోసము సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థిస్తున్న వారికి నీ చిత్తానుసారమైన కృపను ప్రసాదించండి. వారి హృదయాలలో ఉన్న నిరాశ నుంచి అయా ఆశ వైపు బిడ్డలను నడిపించండి. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను నీ నూతన
దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా, ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాను. చేతి పని చేసే వారిని ఆశీర్వదించండి. కార్మికులను, చిన్న వ్యాపారులను, పెద్ద వ్యాపారులను, స్వయం ఉపాధి చేసుకునే వారిని బలపరిచి వారి శ్రమ వృధా కాకుండా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అయ్యా, నీ పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుడిని బలపరచండి. నీ వాక్యాన్ని ప్రకటించే వారికి అభిషేకాన్ని దయచేయండి. ప్రార్థించే వారిని బలపరచండి. సంఘ సేవకులకు, సంఘ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి. వారి కుటుంబాలను కాపాడండి. విరిగిపోయిన హృదయాలను స్వస్థపరచండి. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఓదార్పును దయచేయండి. ఎవరు చూడని కన్నీళ్లను తుడిచివేయండి. ఎవరు వినని ప్రార్థనలను ఆలకించండి. ఎవరు అర్థము చేసుకొని బాధలను మీరు అర్థము చేసుకుంటున్నారని వారికి తెలియజేయండి. దేవా, ఈ రాత్రి ప్రతి అడ్డంకి ముందు నీ శక్తి ప్రత్యక్షమవునుగాక. నిరాశ స్థానములో నిరీక్షణ కలుగునుగాక. భయము స్థానములో ధైర్యము కలుగునుగాక. బలహీనత స్థానములో బలము కలుగునుగాక. గందరగోళం స్థానములో నీ మార్గదర్శకత్వము కలుగునుగాక. అయ్యా, నిరాశ నుండి కాపాడండి. మా అడుగులను నీ వాక్యముతో నడిపించి, అయ్యా, ఈరోజు తప్పుడు నిర్ణయాల నుండి నా ఆధ్యాత్మిక కుటుంబాన్ని కాపాడండి. వారి సంబంధాలను కాపాడండి. తప్పు మాటల నుండి కాపాడండి. అనవసరమైన భయాల నుండి కాపాడండి. అహంకారం నుండి కాపాడండి. నిరాశ నుండి కాపాడండి. అయ్యా, మా అడుగులను నీ వాక్యముతో నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము మీ హృదయానికి ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి దేవుని పట్ల మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము మీతోనే ఆగిపోకుండా అవసరమైన కనీసం 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. బహుశా మీకు సాధారణంగా అనిపించే ఒక సందేశము మరొకరి జీవితంలో దేవుడు పంపిన సమాధానముగా మారవచ్చు. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా మీ ప్రార్థన అభ్యర్థనలను తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా మీ ప్రార్థన అవసరాలను నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. రేపు లూకా సువార్త 2వ అధ్యాయము ద్వారా దేవుడు మరో శక్తివంతమైన వాగ్దానాన్ని మనకు తెలియజేయబోతున్నాడు. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమెన్.